జరం తాగులు జరం తాగి జరంత మామిడి కూడా జరుగుతూ చూడులా చూసిందల్లా ట్రైపా అండి. ఇంతకు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. మేమైతే ఇప్పుడే లేచిన. యాక్చువల్లీ నేను ఏంటిదంటే నేను ఈరోజు లేవగానే పానీపూరి చేద్దాం అంటే చాట్ చేద్దాం అనేసి అనుకున్నాను. ఎట్లా మేము టిఫిన్ చేసేసరికి 11 అవుతుంది కదా, 10 to 11 అవుతుంది. సో డైరెక్ట్ ఇంకా చాట్ చేసి తినేయచ్చు అనేసి అనుకున్నాను. నేను లేసేసరికి మా ఆయన ఎప్పుడో వెళ్ళిపోయిండు. ఇంకా నా ఒక్కదాని కోసం ఏం చేసుకోవాలి, సాయంత్రం చేసాంలే అన్నట్టుగా ఇంకా టిఫిన్ ఎందుకులే అన్నట్టు ఇంకా పాపకైతే ఇంత పాలు పోసి అలా అటుకులు వేసి తినిపిస్తున్నాను. ఇంకా తినేలోపు రైస్ అయితే రైస్ తినిపించచ్చు. ఇంకా ఒక్కరి కోసం ఏం టిఫిన్ చేసుకోవాలనేసి చేయట్లేదు. సో ఇది ముచ్చట. సో ఈరోజు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది గైస్, చూసేయండి. చూసే ముందు అయితే తెలిసి కదా మన వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకుండా. అట్లా ఇట్లాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈరోజు ఏం టిఫిన్ లేదు, డైరెక్ట్ కర్రీ చేసేస్తా, ఎగ్ కర్రీ. యాక్చువల్లీ ఆనియన్స్ సూప్ చేసి బాయిల్ చిక్కబెడదాం అనుకున్నాం, కానీ అందరికీ జలుబులే. అంటే జలుబులు అంటే ఎక్కువ లేవు, సిమ్టమ్స్ అనిపిస్తున్నాయి. అందుకే వాయిస్ కూడా ఇట్లా వస్తుంది. అండ్ నేను కూడా ఇప్పుడే లేచినలేండి, ఇంకా బ్రష్ కూడా చేయలేదు. లేవగానే ఏం చేసిన, ఫస్ట్ వాషింగ్ మిషన్ ఆన్ చేసిన, నెక్స్ట్ తినకి పాలు వేడి చేసేసి అటుకులు వేసిన. ఎందుకంటే ఫస్ట్ బట్టలు ఆరాలి. మేము ఈ మధ్య మేడారం వెళ్దాం అనేసి అనుకుంటున్నాము. అందుకే ఇంకా ఎప్పుడైతే తెలియదు, రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు, మళ్ళీ సడన్గా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా. అందుకే ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ వేసే పని అయితే నేను పెట్టుకున్నా. సో అందుకే లేవగానే బట్టలు ఆన్ చేసిన. ఆ ట్రిప్ ఎండినాక మళ్ళీ ఇంకొక ట్రిప్ వేస్తా అన్నట్టు, అదన్నమాట ముచ్చటగా. సో మీరు వెళ్ళిలా మేడారము? మీరు ఎంతమంది మేడారం వెళ్ళేసి వచ్చిల్లా అన్నది కామెంట్ చేయండి నాకు. ఎవరన్నా మన వాళ్ళు ఉంటే ఓహో వెళ్ళిలా అనేసి నేను కూడా తెలుసుకోవడానికి. ఇంకా నా బిడ్డ ట్రైపాన్ చూసింది, దాని దగ్గరికి పోతుంది. ఇక లాగ్ కంటిన్యూ అయితే చూసేయండి. ఏం చేసినప్పుడు ఇక ఇందాక చూసిలా మహా దిగేటప్పుడు వాషబుల్ ప్యాంపర్, నేను ఎప్పటికీ అవే యూజ్ చేస్తున్నా. ఆఫ్ చేయి బస్. మరి ఎందుకు ఆడిపోయేసి వస్తుంది తొందరగా. నువ్వు తొందర తింటే నేను అన్నం కర్రీ చేస్తా, ఓకేనా? బ్రష్ చేసుకోవాలి మళ్ళీ. ఇంకా నేను సిగ్గుపడుతుంది బాబా. ఆఫ్ చేసినా మళ్ళా? అయ్యో ఈ స్టైల్ ఆఫ్ చేయరా? ఈ అటుకి పాలల్లో అటుకులు అయితే ఎట్లా తింటుందో ఏమో నాకు అస్సలు అర్థమైంది. రావాలి అసలు ఎంత టేస్టే ఉండదు. మళ్ళీ నో షుగర్ కదా, ఓన్లీ మిల్క్ అటుకులు అంతే, ఏం కాదు. షుగర్ కూడా వేసి ఉంటుంది. ఫుల్ అదేంటిది సౌండ్స్ వస్తాయి బ్యాక్గ్రౌండ్ నుంచి, అయితే ఏం పట్టించుకోకూడదు. నేను పని చేసుకోవాలంటే ఆ ఇల్లంతా ఖరాబ్ చేయాలి కదా. బోళ్ళన్నీ బొచ్చలన్నీ ముందు వేసుకొని కూర్చున్నది. ఇక ఒంటిది నేను పానీపూరి వేద్దామనేసి అన్నాను అని చెప్పినాను కదా. బఠానీ నైటే నానబెట్టుకున్నా, తెల్లారంగానే ఇక పానీపూరి వేసే అనుకున్నా. ప్రతిరోజు నేను అట్లనే అనుకుంటా పడుకునే ముందు. రేపు మార్నింగ్ లేవు గబగబా పనులన్నీ వేసుకోవాలనుకుంటా, లేవని చేసుకోను. సాయంత్రం చేయాలి. ఇక ఇప్పుడే బ్రష్ చేసుకొని వచ్చినాయి. ఇక ఏం తినట్లేను, డైరెక్ట్ రైస్ తినడం. ఇక బోల్ అరే 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 ఒక్క నిమిషం ప్లీజ్. ఇప్పుడు ఈ వేరేదంతా ఏం లేదు. ఇక మళ్ళీ అదో పెద్ద పని పెట్టుకోవాలి నేను. గుంటూరు కారం స్టోరీ ఏంటో తెలుసా? హీరో వాళ్ళ మదర్ ఉంటుంది కదా, హీరోని వదిలేసిపోతుంది. హీరోనే అండ్ హీరో ఫాదర్ని వదిలేసిపోయి ఇంకొక పెళ్లి చేసుకుంటుంది. ఆయనకి ఇంకొక కొడుకు పుడతాడు. అట్లా మనకి చూపిస్తారు సినిమా ఎండింగ్ వరకు. బట్ అసలు ముచ్చట ఏంటిదంటే రమ్యకృష్ణ ఇంకొక పెళ్ళి అయితే వేసుకుంటది కానీ కొడుకైతే పుట్టాడు అనమాట. ఈ హీరో కోసమే ఆమె ఇంకో పెళ్లి చేసుకున్నట్టు నటిస్తుంది. అదే సినిమా. అసలుకి ఏం చెప్పినా ఏమో మీకు కూడా ఏం అర్థం కాలేదు కదా, నాకు కూడా ఏం అర్థం కాలేదు. అదన్నా మళ్ళీ ముచ్చట. ఇంకా ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు కదా గుంటూరు కారం మూవీ.
చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా నేను గుంటూరు కారం మూవీ మీద, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. ఒకే ఒకసారి చూడొచ్చులేండి, అంతా ఇంకా మదర్ సెంటిమెంట్, మూవీ అంతా మదర్ సెంటిమెంట్. పోతా అంటే తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్, అసలు ఎందుకు అట్లా వేసింది రమ్యకృష్ణ అసలు అన్నది తెలుస్తుంది. అయ్యో రమ్యకృష్ణ అని రివీల్ చేసిన కదా, రమ్యకృష్ణ అంటే మహేష్ బాబు వల్ల మదర్. మహేష్ బాబుకి మదర్ క్యారెక్టర్ వేసింది రమ్యకృష్ణ మూవీలో. డైలీ రొటీన్ బ్లాగ్స్ చేస్తే మీకు బోర్ పడుతుంది, మాకు బోర్ పడుతుంది. అట్లా సినిమాల గురించి కూడా మాట్లాడుకుంటా బ్లాగ్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఈ మూవీస్ గురించి డిస్కషన్ చేస్తున్నా. అప్పుడప్పుడు అట్లా కూడా షేర్ చేసుకుందాం, ఏమంటారు కామెంట్ చేయండి. ఊకే డైలీ తిన్నది ఇది వేసి పెడితే ఏముంటుంది చెప్పండి. వేరే బ్లాగ్స్ పెడదామంటేనేమో మిక్స్డ్ కంటెంట్ అవుతా ఉండే, రోజు డైలీ బ్లాగ్స్ పెట్టాలంటేనేమో నాకే చికాకు వస్తాను, చూసి మీకెంత చికాకు రావాలి. అందుకోసమే అట్లా రోజు తెలిసిన స్టోరీస్ కానీ డైలీ అప్డేట్స్ ఇట్లాంటి మూవీ స్టోరీస్ అప్పుడప్పుడు మాట్లాడుకుందాం, తప్పేముంది ఏమంటారు. ఇక ఈ బోల్డోమింగ్ అంటే గుడ్ల కూర చేయాలి, ఇలా గుడ్ల కూర మరి. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు ఎగ్ కర్రీ అంత నచ్చదు, అందుకే నేను ఎక్కువ ఇంట్లో ఎగ్ కర్రీ చేయను. బట్ మన మహాబేబీ వచ్చేసి పప్పుతో కానీ ఎగ్గుతో కానీ మంచిగా తింటుంది, అందుకే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పని చేస్తున్నా అంటే అక్కడ ఇంకొక పని నాకు స్టార్ట్ అవుతుంది అన్నట్టు, అంటే అట్లా చేస్తారు చూడుది. మొత్తం బొచ్చలు బోళ్ళు అన్నీ కిందేసింది, అవి వేస్తే పర్లేదు డిమార్ట్ సామాన్లే తీస్తుంది. మొత్తం అసలు నిక్కి తీస్తాంది, ఎంత పైన పెట్టదు. ఆమెకి దాదాపుగా ఇంత హైట్గా అందుతున్నాయి. మొత్తం ఏంటిది బొట్టన వేలు మీద ఉంటారు కదా, దాని మీద నిల్చొని మరీ అన్ని గుంజుతుంది. చూడుర్రి అన్ని ముందు వేసింది, ఎట్లా వేసిందో చూడుర్రి. ఎన్ని పేపర్లు అయ్యో ఎంత చదురు, మళ్ళీ ఖరాబ్ చేసుడే. మరీ ఇంత అల్లరైతే ఎవ్వరు చేయరు నాన్న, నువ్వు తప్ప. బోళ్ళు బొచ్చలు ఇల్లంతా ఎతుకుతా అంటే అక్కడికి పొల్లే ఉంటుంది మా మహాగాడిదే. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ నైట్ పడుకునే వరకు ఇదే కథ కదనా, ఇదే కథ కదా నైట్ వరకే, ఇదే కథ. కంప్లైంట్ ఇస్తావా మీ డాడీ వచ్చినాక? నేనే ఇస్తాను నీ మీద కంప్లైంట్, పోలీస్ స్టేషన్ కేసు పెట్టొస్తా నీ మీద. నేను ఇంట్లో పనులు ఏం చేసుకోనియట్లేదు సార్, ఒక పని చేసేలోపు 10 పనులు ముందు పెడుతుంది అనేసి కంప్లైంట్ చేసి వస్తా, ఓకేనా? చూడు మహా, ఓకేనా? సాల్గన్ పో అంటాను నన్ను, సాల్గన్ పో అంటాను నన్ను. ఏమంటున్నావు చెప్పు. మా మహాగాడికి మేడం పోతే గుడ్డు అవుతుంది, గుండు అవుతుంది మా మహాగాడికి కదా నాన్న. ఇది చూడు బాయ్ చెప్పి ఒకసారిగా. బిజీ ఆమె దేకట్లేదు ఇక నన్ను, అలా పట్టదురా, అది ఎల్ల పెడుతున్నావురా, అది పట్టదురా, అది పడతలేదని ఇంకోటి తిట్టాను. ఆహా అది పట్టిందా, గుడ్ గర్ల్. ఎందుకు ఇంతలా ఏడుస్తున్నా తెలుసా గాయస్? నేను చూడండి కన్నీళ్ళు ఎన్ని పోతున్నాయో, ఎందుకంటే ఆనియన్స్ కట్ చేస్తున్నా. ఆనియన్స్ కట్ చేద్దంటే చూడండి కన్నీళ్ళు ఎన్ని వస్తున్నాయి. ఇంక మిగతా అన్నీ కట్ చేసే లోపైంది నా తల ప్రాణం తోక కచ్చేలా ఉంది. ఎప్పుడు ఆనియన్స్ కట్ చేయనే నాకు కళ్ళలోకి వెళ్ళి పటపట వాటర్ పోతూనే ఉంటాయి. కళ్ళల్లో వాటర్ ఎక్కువ ఇట్లనే తెలుసా మండుతూ ఉంటాయి. అట్లయితే నాకేమో ఇన్ని గనం కారుతున్నాయి కదా వాటరు ముక్కలకి వెళ్ళి, పక్కగా కూర్చుంటుంది, ఆడియన్స్తో ఆడుతుంది, చూస్తుంది. ఆయన కూడా బిల్కుల్ కారట్లేదు. అమ్మా మీకు కూడా ఇట్లా కారుతాయి ఆనియన్స్ కట్ చేస్తుంటే కామెంట్ చేయండి. ఇక కర్రీ చేస్తా, కట్ చేయడం అయిపోయింది.
మొన్న పక్కనక్క వాళ్ళు మేము అందరం పోయి 100 రూపాయలకు మంచం మూకుడు కొనుకొచ్చుకున్నాం కదా ఊళ్ళకి. ఇదే మూకుడు కూర అడుగంటుతుంది అనుకున్నా కానీ అడుగంటుతలేదు, మంచిగా వండొస్తుంది. ఇక మాకు ఇవాళ కూరలు అయితే గుడ్లు తక్కువైనాయి, ఉల్లిగడ్డలు ఎక్కువైనాయి. ఆయన ఇంకా రాలేవు. నేను మార్నింగ్ నుంచి అసలు వాటర్ తాగిన, అంటే నేను టీ పాలు కూడా తాగాను కదా, ఓన్లీ వాటర్ తాగిన. టిఫిన్ కూడా చేయలేదు కదా, ఆకలిస్తుంది. 1:45 అవుతుంది. మళ్ళీ ఎండ ఎట్లనో కొడుతుంది కదా బయట, అలసిపోయినట్టు ఆకలి అవుతుంది. ఇక తినేసి ఆయన ఎప్పుడు వస్తాడో ఏమో అన్నట్టుగా. పాపం మా ఆయన కూడా ఇంకేం తినలేదు. మార్నింగ్ అసలు పాలు తాగలేదు, టీ తాగలేదు, అట్లనే లేచి వెళ్ళిండు. బయట ఏం తిన్నాడు మళ్ళీ, అదే వచ్చిన గోస. బాగుంది కర్రీ. మా ఇంటి ముందే సమ్మక్క సారక్క బెల్లం జోకించుకుంటారు. ఒక్కొక్కరు చూడండి, బెల్లంకి సగం అది సగం చక్కెర అయితే తీసుకెళ్తారు. మేమైతే రోజుకి ఇట్లా బయట కూర్చుంటున్నాం. పక్కనక్క వాళ్ళు మేమందరం ఇట్లా బయట మంచిగా కూర్చొని ఇంకా వీళ్ళని చూసుకుంటేనే టైం స్పెండ్ చేస్తాము, బోర్ కొట్టకుండా. మంచిగా సమ్మక్క సారక్క జాతర అంతసేపు మాకు మస్తు అనిపించింది. ఇదైతే సమ్మక్క సారక్క పోయినప్పుడు ముందుది. ఇంకా కాకపోతే ఇంకా అప్పుడు అప్లోడ్ చేయలేదు, కుదరలేదు, అందుకే ఇంక ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇది తీసి ఇది షూట్ చేసి చాలా డేస్ అవుతుంది. చాలా డేస్ తర్వాతకి అప్లోడ్ చేయడానికి ఇంక ఈరోజు తీరిక కుదిరింది, అందుకే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా. నేనైతే క్లారిటీ లేదు వీడియో, బట్ ఎందుకో తీయాలనిపించింది. మస్తు పోతుంది అబ్బా వీళ్ళకైతే. సమ్మక్క సారక్క బెల్లం అయితే చాలా మంది తీసుకొని వెళ్తారు ఇక్కడనైతే. చూసి రైట్ సైడ్ అమ్మవారి బరువు పడంగానే ఆ మనిషి ఎట్లా లేచిందో పైకి, భలే లేచింది కదా. పానీపూరి చేసిన గాయస్, ఇదేమో కట్లెట్ల బేల్పూరి టైప్ చేసిన. ఇంకా కొంచెం ఇట్లా పప్పు అయితే కొంచెం ఉంది, తినేసేయాలిగా. స్మెల్ ఘోరంగా వస్తుంది. అరే లేరా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. హ్యాపీగా తినేసినాము. బట్ ఎంతైనా స్ట్రీట్ స్టైల్లోనైతే ఉండదు అబ్బా ఇంట్లో చేస్తే. ఇంకా ఇవైతే పక్కనక్కకి ఇద్దాం అనేసి వేసిచ్చిన. పాపం మా వెనకకైతే ఎప్పుడు నావి బాకే ఉండదు, ఎప్పుడు మంచి ఐటమ్స్ వేసినప్పుడు ఇక్కడ ఉండదు, ఎప్పుడు ఏదో ఒక ఊరికి వెళ్ళిపోతూ ఉంటుంది పాపం. సో ఇవైతే ముందక్క వాళ్ళకి ఇద్దాం అనేసి పెట్టేసిన. పక్కనక్కకి పానీపూరి ఇచ్చిన కదా, అక్క నాకేమో పూరి కూర పూరి ఇచ్చింది. ఇక మా మహా బేబీ చూడుర్రి, నీకు ఈరోజు అరుగుతుందా రా మహా? లే వద్దులే, రేపు మార్నింగ్ తిన్నాంలే. అగో మొత్తం ఇక నేను అసలు బ్లాగ్ స్టార్ట్ చేసే లోపే సగం లేవేసింది మా మహా. పోయి మీ డాడీకి పెడతావు ఎదురా, నేను ఉన్నా కదా నాకు పెట్టచ్చు కదా, తీసుకోపోతాడు వాడికి పోయి. ఇట్లా అంటారు ఫ్రెండ్స్. మేమైతే పూరి ఉన్న కూర తింటాను ఫ్రెండ్స్. మీరేం తింటారు ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి. ఇట్లుంటే ఒక్కొక్క షార్ట్ భలే నవ్వుతుందా. హాయ్ బాయ్ మధ్యలో ఏం తింటాను అంతే షార్ట్. వద్దు నాన్న నీకు చాలు, రేపు మార్నింగ్ తిందు నా. అబ్బో బాగానే పెడతాను, ఇది తిని ఇంత తిను, నేను ఇది తీసి లోపల పెడతా. ఇది ఉంటే కథం చేస్తావు ఇక. తినవా పోయి ఒక్కటి తినరా, అది వేడిగా ఉంది. పానీపూరి అయితే కడుపు పగలే అంత తిన్నాం అన్నట్టు, అంత నిండిపోయింది ఇంకా కడుపు. ఇంకొంచెం తింటే కడుపు పగిలిపోయేటట్లుంది, ఫుల్ టైట్ అయిపోయింది అసలు. ఇంక ఇప్పుడు ఏం తినలేము. ఇంక ఈరోజు అయితే నో రైస్ అబ్బా. ఈరోజు మా వ్లాగ్ అయితే ఇదేనండి, పూరి కూడా తినట్లేము. జస్ట్ ఇంకా మంచిగా కూల్ వాటర్ తాగేసి హ్యాపీగా పడుకోవాలి. ఇంకా ఇప్పుడు ఏది కడుపులో పట్టట్లేదు. సో ఇంక అలా ముచ్చటైతే ఇదేనండి. నచ్చితే తెలుసు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, ఆల్ గుడ్ నైట్ టు ఎవ్రీవన్.